మనం ఈ వీడియో చేసే ముందు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఎలా జగన్మోహన్ రెడ్డి హింసించాడో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన మీద పలు కేసులు పెట్టి కడప జైల్లో నెలల తరబడి నిర్బంధించి ఎలా దారుణంగా వ్యవహరించాడో మనకు తెలిసిందే. ఒక కేసులో బెయిల్ వచ్చి ఆయన ఇంటికి వెళతా ఉంటే ఆయన ఫాలోవర్స్, ఆయన అభిమానులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మార్గ మధ్యలో అంతం చేస్తారో అన్న భయంతో 10 వాహనాలు వచ్చి ఆయన కాపాడుకుంటూ తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆనాడు ఉన్న పోలీసులు శాంతి భద్రతలకు విభాగం కలుగుతూ ఉంది, ప్రజలకి ఇబ్బంది కలుగుతూ ఉందని మళ్ళీ కేసు పెట్టి వెంటనే కడప సబ్ జైల్లో తీసుకెళ్లి వేసిన పరిస్థితి. ఇక ఇప్పటికి విషయానికి వస్తే కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి అనేక మంది ఉసురు తీసిన జోగి రమేష్ తమ్ముడు తదితరులు మొలకల చెరువు ఇన్సిడెంట్లో కానివ్వండి, ఇబ్రహీంపట్నం, భవానీపురం కల్తీ మద్యం తయారీ కేసులో అరెస్ట్ కాపాడి సబ్ జైల్లో ఉండి బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో స్వాతంత్ర సమరయోధులో దేశ సరిహద్దును రక్షించిన వీరిలో మళ్ళీ వాళ్ళకి స్వాగత సత్కారాలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చడం, వందల మందిని పోగేసుకుని ఆర్భాటం చేయటం, సిగ్గు శరం లేకుండా కల్తీ మద్యం తయారు చేసిన కేసులో నేను అరెస్ట్ అయ్యి సబ్ జైల్లో ఇన్ని రోజులు గడిపి బయటకు వచ్చానన్న చింత లేకుండా, సిగ్గు లేకుండా వందల మందిని పోగేసుకుని ఆర్భాటంగా ప్రచారంగా వెళ్ళడాన్ని ఎలా చూడాలో, ఆ ఆర్భాటం మీద పోలీసుల మీద కూడా తిరగబడి ఇష్టానుసారం మాట్లాడిన వాళ్ళ వ్యవహారశాల మీద పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా లేదా అన్న విషయాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. నిన్న జోగి రమేష్ కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుని కోర్టులకు వెళ్ళి కోర్టులో కూడా బెయిల్ రాక ఇన్ని రోజులు మగ్గి కనీసం ఆత్మ విమర్శ చేసుకోకుండా చేసిన తప్పు అని ఆలోచన లేకుండా మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి వాళ్ళు చేసిన ఆర్భాటపు ప్రచారాలు, ఆర్భాటపు హడావుడి, పోలీసుల మీద తిరగబట్టడం చూసాం. అలాగే మైకుల ముందుకు వచ్చి నారా లోకేష్కి సవాల్ చేయటం. అంటే నువ్వు ఒక దొంగవే, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడావు, ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం చేసి దొరికిపోయావు అడ్డంగా, సాక్ష్యాలు స్పష్టంగా ఉండబట్టే హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా వాళ్ళకి బెయిల్ రాలా. కోర్టు అరెస్ట్ చేయమంది అరెస్ట్ చేశారు, లోపల వేశారు. ఇవాళ బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. దానికి చింతపడకుండా, ఆలోచించుకోకుండా, మనం చేసిన తప్పు అనే సోయి లేకుండా, సిగ్గుసరం లేకుండా మళ్ళీ బయటకు వచ్చి సవాల్ చేయటం. నువ్వు దొంగతనం చేయటం ఏంటి, లోకేష్ సవాల్ చేయటం ఏంటి అన్నది ప్రజల వాళ్ళ ప్రశ్న. ఆ జోగి రమేష్ తమ్ముడు వాళ్ళు చేసిన అరాచకాలు, నిన్న చేసిన హడావుడి, పోలీసుల మీద తిరగబడ్డ తీరు, లోకేష్ గారిని విమర్శించడం ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానివ్వండి, వాళ్ళ ఏదైతే ఈ లీడర్లు అందరూ కూడా ఒకప్పుడు చూసాము మనం, ఈ అనంతబాబు కానీ వీళ్ళందరూ వాళ్ళకి తప్పులు చేయటం కొత్త కాదు, జైలుకి వెళ్ళటం కొత్త కాదు, వచ్చాక ఈ విధంగా ఊరేగింపులు, సంబరాలు, ఈ డ్యాన్సులు చూసాం ఏ విధంగా వాళ్ళ ఆర్భాటాలు, హంగులన్నీ చేస్తున్నారు. అంటే మేము సిగ్గు లేకుండా తప్పులు చేస్తాము, జైలుకి వెళతాము, బెయిల్ తెచ్చుకుంటాం, మళ్ళీ బయటకు వస్తాము, ఇలాగే వీరంగాలు వేస్తాము అన్నట్లుగా ఉంది. మాకు ఇది మామూలే. ఎవరైనా ఒక నిజాయితీ పరుడు అనుకోని విధంగా తప్పులో ఇరుక్కుంటే సిగ్గుపడతాడండి. అరే ఏంటి ఈ కర్మ, మనకు తెలియకుండా జరిగింది, ఈ తప్పును సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తాడు. మరి వీళ్ళ బ్రతుకే అవినీతిగా ఉన్నప్పుడు, వీళ్ళ పరిపాలనే అవినీతిగా ఉన్నప్పుడు, వీళ్ళ పనులే అవినీతిగా ఉన్నప్పుడు, ఈ రోజున ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది, ఏ విధంగా వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఆ బాణాసంచా కాల్చడం కానివ్వండి, పోలీసుల మీద విరుచుకుపడటం. ఈ రోజున పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా? కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? బెయిల్ వచ్చింది, బాగుంది, బయటకు వచ్చాడు, వచ్చిన తర్వాత ఆ రోడ్ల మీద ఆ విధంగా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయినట్లు మరి వాళ్ళందరూ కూడా గుమిగూడి జనాలతోటి హంగామా సృష్టిస్తుంటే, వీరంగాలు వేస్తుంటే ఎందుకు ఊరుకున్నారు? నిన్న ఆ పోలీసుల చుట్టూ ఆ డిఎస్పీను ఏసీపీ అనుకుంటా, ఆయన చుట్టూ చేరి వీరలు వేస్తా, గొడవ చేస్తా, అల్లరి చేస్తూ ఉంటే ఆయన పక్క వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు అంతమంది పోగే అవకాశం ఇవ్వటమే ఆ పోలీసులు తప్పు. అదే కదా. తర్వాత వాళ్ళ చుట్టూ గుమ్ముకూడి వాళ్ళని కూడా హేళన చేసే అవకాశం ఇవ్వడం కూడా పోలీసులు తప్పే. అంత జరిగినా కూడా వాళ్ళు అరెస్ట్ చేయకపోవడం కూడా పోలీసులు తప్పే. అలా కదండి, ఒక దొంగతనం చేసి ఆ నేరం నిరూపింపబడుతుంది, ఒకవైపు ఎంక్వైరీ నడుస్తుంది, ఇదిగో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా వాళ్ళ మీద చూపించి, ఇదిగో మీ మీద ఇలాంటి అభియోగాలు, ఇవన్నీ మీ ఫోన్ కాల్స్ లిస్టులు అన్నీ బయటకు తీశారు. ఎక్కడెక్కడ ఏ విధంగా ఎవరి ద్వారా మీరు ముడుపులు చేర్చారు, ఎవరెవరికి లంచాలు ఇచ్చారు, ఎవరిని ఆశ పెట్టారు, ఇవన్నీ కూడా ఉన్న తర్వాత ఈ రోజున పోలీసులను తిరిగి నీకేం అవసరం, నువ్వెందుకు మమ్మల్ని ఇక్కడ అడ్డుకుంటున్నావు అని చెప్పి ఒక బెయిల్ మీద వచ్చిన ఖైదీ పోలీసులను క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు సైలెంట్గా తలంచుకొని పక్కకు వెళుతుంటే
ఎక్కడుంది న్యాయ వ్యవస్థ, ఎక్కడుంది ధర్మం, ఎక్కడుంది చట్టం? మరి వీళ్ళందరూ కూడా ఈ రోజున ప్రజలు, మరి రేపు ప్రజల విషయానికి వస్తే నార్మల్ పీపుల్ని కూడా ఇలానే ట్రీట్ చేస్తారా? వీళ్ళు నార్మల్ పీపుల్ విషయంలో కూడా ఇలానే బిహేవ్ చేస్తారా? వాళ్ళు కూడా గట్టిగా అరిచి ఏంటో మీరు మాకు చెప్పేది అంటే పక్క వెళ్ళిపోతారా, లాఠీ చార్జ్ చేస్తారా? ఏ విధంగా పోలీస్ వ్యవస్థ ఎవరు ఇప్పుడు ప్రజలు ఒకటే అడుగుతున్నారండి. జోగి రమేష్ తప్పు చేసి స్వయంగా కోర్టే బెయిల్ ఇవ్వకుండా ఆ రోజున అరెస్ట్ చేసి అతని మీద అన్ని కూడా ఏం జరిగింది ఏంటనేది కేసు నమోదైంది. ఈ రోజున బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తికి మీ ఆ గౌరవం ఇస్తున్నారు, మరి ఒక రైతుకో ఒక వ్యవసాయ కూలీకో మీరు ఆ గౌరవాన్ని ఇవ్వట్లేదు కదా అనేది ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏం సమాధానం చెప్తారు? బట్టలు ఉడది సమాజం ముందు నిలబెడతానన్న వాళ్ళని మీరు ఈ రోజున బాయి బాయి అన్నట్లుగా వాళ్ళు చెప్తే పక్కకి వెళ్ళిపోయారు. నిజంగానే ఇట్లాంటి నిందలు మోయటానికైనా మీరు ఇలాంటి కార్యక్రమాల్లో మరి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? నిజంగా నిందే పోలీస్ వ్యవస్థకి ఇది ఒక మచ్చ, వాళ్ళు గుర్తు చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ. ఇది ఒకటే మచ్చ కాదండి, గత 18 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి ఎస్పీలని ఏసీపీలని బెదిరించాడు. ఆడ మొగ తేడా తెలియకుండా పోలీసు అధికారిని కూడా బెదిరించాడు జగన్. అవును, దేశాలు దాటి సరిహద్దు దాటి వెళ్ళిపోయినా బయటికి లాక్కొస్తానంటున్నాడు. అలాగే కాకాని గౌతమ్ రెడ్డి కూడా బట్టలు నిప్పి తరిమి కొడతారు, అప్పుడు స్పందించలా. దేనికి స్పందించకపోవడం కూడా వీళ్ళ అసమర్థత నిరూపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ రోజున మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు కేసు నమోదు చేయట్లేదు, ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు? వాళ్ళు చేసింది తప్పే కదా, పబ్లిక్ గా మీడియా ముందు చెప్తున్నారు పోలీసుల గురించి. మరి ఆ పోలీసులే మీడియా ముందు చెప్తున్నారు పబ్లిక్ గా, ఏదో ఒక మీటింగ్ లోనో లేకపోతే ఎక్కడో పర్సనల్ గా వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫ్రెండ్స్ ని కలిసినప్పుడో కాదు, వాళ్ళు బహిర్గతంగా బయటకు వచ్చి అందరి ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మరి పోలీస్ వ్యవస్థ ఎందుకు చూస్తూ ఊరుకుంది? ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా మీటింగ్లు పెడుతున్నారు, క్షమాపణ చెప్పండి అంటున్నారు, మళ్ళీ సైడ్ అయిపోతున్నారు. పూర్తిగా కూడా దాని గురించి వీళ్ళు ఎక్కడా కూడా ఖండిస్తూ ఇదిగో మేము ఇలాంటి ధర్నా చేస్తాం, మా డ్యూటీలు మేము విరమించి పక్కన కూర్చుంటాం, మాకు న్యాయం జరగాలని ఎందుకు అడగట్లేదు? రక్షక భటులుగా ఉండి ఈ రోజున మీకు ఒక విలువ లేకుండా, రేపు చిన్న పిల్లోడు వాడు నిక్కరేసుకోవడం కూడా చేతకాలన్నాడు కూడా రేపు మాట్లాడతాడు, అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఇంకా జోగి రమేష్ అనే మాటలు వింటే సామాన్య ఖైదీలతో సమానంగా చూశారు అంటున్నాడు. ఖైదీలు వేరు, దొంగలు వేరు కదా. వీళ్ళు ఖైదీలు కాదు, సామాన్య ఖైదీలు కాదు కదా. ప్రజలు ప్రాణాలు తీసేటానికి ప్రయత్నించి విషపూరితమైన మద్యం తయారు చేసిన కర్కోటకులు, గజ దొంగలు వీళ్ళు. వీళ్ళని సామాన్యంగా అట్ట చూస్తారు. ఈయన ఆకాశం నుంచి ఊడిపడ్డా ఏంటి జోగి రమేష్ వీళ్ళ తమ్ముడు? ఏం చేశారు మీరు? ఖైదీలు అంటే, సామాన్య ఖైదీలు అంటే ఏంటి? నువ్వేంటి, నీ చరిత్ర ఏంటి, నువ్వు చేసిన పనులేంటి? అంటే వాళ్ళకంటే నేను ఎక్కువ తప్పులు చేశాను, చాలా భయంకరమైనవే ఉన్నాయి నా వెనకాల, కాబట్టి వాళ్ళతో సమానంగా నన్ను చూడకుండా ఇంకా తక్కువ చేసి చూడాలనేది ఆయన ఉద్దేశం. అట్లానే ఉంది. ఆయన చేసిన పనులు బట్టి ప్రజలు అంచనా వేసుకుంటే వాళ్ళతో సమానంగా చూడటానికి అర్హత లేదు జోగి రమేష్కి. వాళ్ళే పట్టుకుడి కోసం చేశారో, ఇంకోటి చేశారో, తెలియక చేశారో తెలీదు. నువ్వు తెలిసి చేసావు కదా, తెలిసి చేసి అబద్ధాలు ఆడి దుర్గగుళ్ళో చేతిలో హారత కర్పూరం వెలిగించి చాలా డ్రామాలు ఆడాడు. అవును, పోలీసులు ఫోన్ కాల్ లిస్టు తీసి ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఎవరు ఎందుకు ఏ టైం ఎలా చేశారని అడిగినా కూడా నీళ్లు నములుతూ కూర్చున్న మీ అన్నదమ్ములు ఈ రోజున మారీచు సుబాహుల్లాగా రాష్ట్రానికి చీడ పురుగుల్లా తయారయ్యారు. ఓడిపోయినా కూడా పట్టి పీడిస్తున్నారు. ఇట్లాంటి మీరు సాంఘిక ఏదైతే ఈ సోషల్ మీడియాలో వీళ్ళంతా కూడా ప్రచారాలు కానివ్వండి, వీళ్ళు చేసే పనులు కానివ్వండి, మాట్లాడితే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఎలాంటి బూతులతో రెచ్చిపోతుందో కూడా చూస్తున్నాం మనం. మరి చేసేవన్నీ ఇలాంటి పనులు చేస్తూ మీరు ఏదో శ్రీరామచంద్రుడో సత్యహరిశ్చంద్రుడో లేకపోతే ఈ సంఘ సంస్కర్తల్లాగా ఫీల్ అయిపోతూ బయటకు వచ్చి హంగామా సృష్టిస్తూ అందరికీ ఇబ్బందికి గురి చేస్తూ, వాళ్ళు చేసింది తప్పు, అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వచ్చినందుకు సిగ్గుతో తల వంచుకోకుండా నిస్సిగ్గుగా వీళ్ళందరి చేత జై జయధ్వానాలు చేయించుకుంటున్నారంటే ఇంతకంటే కర్మ ఇంకోటి ఉందా ఆంధ్ర రాష్ట్రంలో? అంటే దేవుడు మన్నే శిక్షించడు అన్న భయం లేకుండా, దేవుడి మీద భక్తిభావం లేకుండా పంగనామాలు పెట్టుకుని దేవుడు కూడా శటకోపం పెట్టే ఈ దుర్మార్గులు దేవుడి మీద ప్రమాణం చేస్తారు, ఛాలెంజ్లు చేస్తారు, సవాళ్ళు చేస్తారు. ఈ సన్నాసులందరికీ సమాధానం చెప్పే పరిస్థితి లోకేష్ గారికి వచ్చే అవకాశం లేదు. ఆయన చాలా బిజీగా ఉన్నాడు పరిశ్రమలు తీసుకురావడంలో, అభివృద్ధి చేయడంలో. ఈ దరిద్రులంతా ఆయన పేరెత్తి ఏదో వాళ్ళ పేటీఎం కూలీల కోసం, ఆ పేటీఎం నాయకుల కోసం, ఆ నీలి మీడియా కోసం వీళ్ళ పరపతి వాళ్ళ దగ్గర పెంచుకునే ప్రయత్నంలో భాగంగా లోకేష్ పేరు ఎత్తడం తప్ప అంతకుమించి ఈ ఎదవలు చేసేది కూడా సమూజ్జి లేదు. వియ్యానికైనా కయ్యానికైనా సమూజ్జి ఉండాలంటారు. లోకేష్ నీడను కూడా తాకటానికి అర్హత లేని ఈ వెధవలంతా ఆయన జపం చేసి ఏదో మేము కూడా బతికే ఉన్నాము, రాజకీయాలు చేస్తాం అని చెప్పుకోవడం తప్ప ఎందుకు పనికిరారు వీళ్ళు. గతంలో కూడా కొంతమంది అట్లాగే రాజశేఖర రెడ్డితో సహా
చంద్రబాబు నాయుడు గారి పేరు పదే పదే జపం చేసి రాజకీయ మనుగడ సాగించినట్టు వీళ్ళు కూడా చేద్దాం అనుకుంటున్నారు. అంతే. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదు, వాళ్ళ పార్టీ గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో తెలుసు కాబట్టి. ఈ రోజున 2019 నుంచి 24 మధ్య వీళ్ళు చేసిన ఆగడాలకి ఈ కేసులన్నీ నమోదవుతూ అలా వీళ్ళు మనుగడలోకి వస్తున్నారు తప్పించి ఈ మంచి చేశామనో లేకపోతే రాష్ట్రానికి మంచి చేయబోతామని చెప్తే ఎవరు వినేవాళ్ళు లేరు, నమ్మేవాళ్ళు లేరు. ఈ రోజున ఆ పార్టీ పేరు కానీ ఆ నాయకుల పేరు కానీ ఎందుకు తలుచుకుంటున్నారంటే వాళ్ళు చేసిన తప్పుల గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. తప్పులు చేస్తే తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు చేసిన మారణ హోమం, దొంగతనాలు, సారాయి తయారీ, చిల్లర వ్యవహారాలు, దోపిడీలు, దొమ్మిళ్ళు, దౌర్జన్యాలు, అవి చిన్న తప్పులు ఎట్లా అవుతాయి? తప్పులు కాదయి, దారుణాలు. నిజమే, దారుణాలే. ప్రాణాలు తీసేంత దారుణానికి వాళ్ళు పాల్పడి ఒక ప్రాణం విలువ కూడా వాళ్ళకి తెలియకుండా బాబాయిని గొడ్డలతో వేసేయటం కానివ్వండి, ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేయటం కానివ్వండి, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరు కానివ్వండి. ఈ రోజు నారా లోకేష్ గారిని చూస్తున్నాం. మహిళలు ఆ పూలు జల్లుతుంటే తీసి వాళ్ళ పాదాల మీద ఆయన ఆ రోజు ఎలా వేశారో చూసాం. అది సంస్కారం. మరి ఇట్లాంటి సంస్కారహీనులు, ఇట్లాంటి వ్యక్తులు చీడ పురుగులు గాక వీళ్ళు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు? చెద పురుగుల్లాగా తయారయ్యారు. ఇట్లాంటి వ్యక్తుల్ని మళ్ళీ పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచించుకోవాలి. దయచేసి ఇట్లాంటి వ్యక్తులకి బెయిల్ వచ్చినప్పుడు ముందు ఆ రూల్స్ అన్న పెట్టండి. మీరు వెళ్ళేటప్పుడు మీ వెహికల్స్లో మీరు మీ స్థావరానికి చేరండి, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోండి. అంతే తప్పించి మధ్యలో ఇట్లాంటి ఆర్భాటాలు, హంగులు చేస్తే మాత్రం తిరిగి మళ్ళీ జైలుకి వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అని. అంటే గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి ఒక రూలు, వాళ్ళు జోగి రమేష్కి ఒక రూలా అని ప్రజలు ప్రశ్నిస్తున్న తీరుని వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా పోలీసుల మీద ఉంది. సమాధానం చెప్పి తీరాలి. ఈ రోజున ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. వాళ్ళు చేసే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే పరిస్థితి తెచ్చుకోకూడదు పోలీస్ వ్యవస్థ. సమాజానికి మేము ఏం చేస్తున్నాము, మేము ఏ విధంగా శాంతి భద్రతలను కాపాడుతున్నాము, మరి అలాంటి మేమే ప్రజల చేత క్వశ్చన్ చేయించుకునే విధంగా ఉంటే ఇంకా పోలీస్ వ్యవస్థ ఎక్కడ పనిచేస్తున్నట్లండి? ప్రజల చట్టం దొంగల చుట్టమై పోలీసులను కూడా ఎగతాళి చేసినా పట్టించుకొని ఆ వ్యవస్థ అలాంటి దుర్మార్గుల్ని, దొంగలను ప్రక్షాళన చేయకపోతే పలుచనయ్యే అవకాశం ఉందంటూ విశ్లేషిస్తూనే జోగి రమేష్ లాంటి దోపిడీదారులు, దుర్మార్గులు పాపపు సొమ్ముతో పేటీఎం కూలీలను పోగేసుకుని దొంగతనాలు చేసి కూడా ఆర్భాటంగా వెళ్ళడాన్ని తీవ్రంగా ఖండిస్తూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.